హలో ఎవరైనా దిస్ రాంబాబు ఆమె వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. సైకాలజీలో అభ్యసన వక్రరేఖల మీద బిట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, అభ్యసన వక్రరేఖలు దేన్ని సూచిస్తాయి? విద్యార్థుల హాజరు, విద్యార్థుల పురోగతి, ఉపాధ్యాయుల పనితీరు, పాఠశాల భవనము. దీనికి సరైన సమాధానము విద్యార్థుల పురోగతి. అభ్యసన వక్రరేఖలు విద్యార్థి యొక్క పురోగతి, ప్రగతిని సూచిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, అభ్యసన వక్రరేఖలను మొట్టమొదటిసారిగా వివరించింది ఎవరు? గార్డెనర్, ఎబ్బింగ్హాస్, థార్నడైక్, పావ్లో. దీనికి సరైన సమాధానము ఎబ్బింగ్హాస్. అభ్యసన వక్రరేఖలను మొట్టమొదటిసారిగా వివరించినటువంటి శాస్త్రవేత్త ఎబ్బింగ్హాస్. క్వశ్చన్ నెంబర్ 3, అభ్యసన వక్రరేఖను కొలిచేటప్పుడు సమాంతర అక్షం x అక్షం పైన దేన్ని తీసుకోవాలి? దక్షత, ఆప్షన్ బి కాలము, ఆప్షన్ సి తప్పులు, ఆప్షన్ డి మార్కులు. దీనికి సరైన సమాధానము కాలము. x అక్షం పైన కాలాన్ని తీసుకోవాలి. y అక్షం పైన దక్షత లేదా నిష్పాదనని y అక్షం మీద తీసుకోవాలి. y అక్షం మీద నిష్పాదన లేదా దక్షతను తీసుకోవాలి. x అక్షం మీద కాలము లేదా ప్రయత్నాల సంఖ్యను తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, అభ్యసన వక్రరేఖలు ఎన్ని రకాలు? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 5. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి 3. అభ్యసన వక్రరేఖలు 3 ఉంటాయండి. పురోగమన పుటాకార వక్రరేఖ లేకపోతే పురోగమన వక్రరేఖ అంటారు. దీన్నే ధనాత్మక వక్రరేఖ అని కూడా అంటారు. రెండవది కుంభాకార వక్రరేఖ, దీన్ని అవరోహణ వక్రరేఖ అంటారు. తిరోగమన వక్రరేఖ అని కూడా అంటారు. మూడవది ఎస్సాకారపు వక్రరేఖ, అంటే ఇది పుటాకార కుంభాకార వక్రరేఖ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, ఆరోహణ వక్రరేఖను ఏమని అంటారు? ఆరోహణ వక్రరేఖని అవరోహణ వక్రరేఖ అంటారు. పుటాకార వక్రరేఖ, కుంభాకార వక్రరేఖ, ఎస్సాకారపు వక్రరేఖ. దీనికి సరైన సమాధానము పుటాకార వక్రరేఖ. ఆరోహణ వక్రరేఖని పుటాకార వక్రరేఖ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, అవరోహణ వక్రరేఖని ఏమంటారు? ఆరోహణ వక్రరేఖ, పుటాకార వక్రరేఖ, కుంభాకార వక్రరేఖ, ఎస్సాకారపు వక్రరేఖ. దీని సరైన సమాధానము కుంభాకార వక్రరేఖ.